ముంగల ఈయన ముంగల పెట్టుకున్నాడు, ఈయన ముంగల ఆ బండి ఉన్నది, ఆ బండి ముంగల ఇంకో బండి వస్తుంది. పబ్లిక్ పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది కదా. తాండూర్ టౌన్ ఈరోజు బీజేపీ 28వ వార్డ్ కౌన్సిలర్ అయిన నాగరం మల్లేశం ఏదైతే ఇందిరా చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ ఇబ్బందిగా మారిన కూరగాయల చిరు వ్యాపారుల వలన అయితే దానికోసం అక్కడికి చేరుకుని మరి అక్కడి వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. రేపు వచ్చి అందరూ కలిసి మాట్లాడి మరి ఏదైతే గీత గీశారో ఆ గీతను దాటకుండా అక్కడ వ్యాపారాలు చేసుకోవాలని, లేకపోతే ఇలాగే మున్సిపాలిటీ వాళ్ళు వస్తూ ఉంటారు, మరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మరి మీరు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మరి జవాన్లపై కొట్టడానికి కూడా వెళ్తున్నారని, అలా చేయకుండా అటువంటి చర్యలకు పాల్పడకుండా మరి మీరు వెనక్కి జరిగి ఉన్నట్లయితే ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా ఉన్నట్లయితే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, ఎవరు అడగరు అని చెప్తూ అక్కడ మరి అందరూ కలిసి రావాలని ఇక్కడ మాట్లాడుకుందామని, మరి దానికోసం ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే అది కూడా చూద్దామని చెప్పిన నాగరం మల్లేశం. ఈరోజు ఉదయం నుంచి అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా మున్సిపాలిటీ నుంచి జవాన్లు కానీ, వార్డ్ ఆఫీసర్ కానీ, వార్డు అదే టౌన్ ప్లానింగ్ సంబంధించిన జవాన్లు కానీ కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏమనగా అంటే మీకు ఒక లైన్ బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ కాడికి మీరు పెట్టుకోండి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ కాంపిటీషన్, చిరు వ్యాపారులు నేను ముందలుకుండాలని చెప్పి వీళ్ళు జరుపుకుంటూ మళ్ళీ వీళ్ళకి తోడుగా ఈ బండ్లలో వస్తారు. ఇప్పుడు ఈ షాప్ ముంగల బండి వాడు వస్తాడు, బండి ఆగినాక బండి ముంగల ఇంకో బండి వాడు వస్తాడు, బైక్ ఆగుతుంది, దాని పక్క కార్ ఆగుతుంది. మనకు ఇక్కడ అంబులెన్స్ అంటే మనకు మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే మెయిన్ దారి ఇది. ఆ దారిలో ఇప్పుడు మీరు అక్కడ ఒక్కసారి 2 నిమిషాలు రాత్రి 6 to 8 మధ్యలో ఒక బైక్ ఓనికే కూడా మనకు చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి చిరు వ్యాపారస్తులకు మేము ఎవరో వ్యతిరేకం కాదు, కానీ మన లిమిట్ ఏడుంది, మన జాగ ఏడుంది, మనకు మున్సిపాలిటీ ఏడికి చెప్పిర్రు అవన్నీ మీరు వాళ్ళు చెప్పినట్టు మీరింటే పబ్లిక్ న్యూసెన్స్ కాదు, అంబులెన్స్లకు దారి ఇవ్వడానికి వస్తుంది. కాబట్టి మీరు మున్సిపాలిటీ వాళ్ళకి అందరికి సహకరిస్తే మీకు అందరు సహకరిస్తారు. మీరు మున్సిపాలిటీకి ఎవరికి సహకరించకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఈ విధంగానే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి దీనికి మత రంగు పూయకండి, దీన్ని రాజకీయం చేయకండి. సమస్యకు పరిష్కారం చూద్దాం, కానీ సమస్యకు మళ్ళీ సమస్య అయ్యి మనము దాన్ని పెద్దగా చేసే అవసరం లేదని చెప్పి కూడా నేను పార్టీలకు అతీతంగా కాల్సే చిరు వ్యాపార సంఘాలకు సంబంధించి ఎవరైనా లీడర్లు ఉంటే రండి, లేకుంటే తోపుడు బండ్లకు సంబంధించి ఏమన్నా మీ సంఘం ఉంటే రండి, అందరం కూర్చుందాం, మాట్లాడదాము. వచ్చినప్పుడు జవాన్ల మీద కొట్టనికలేస్తున్నారు, బండ బూతులు తిరుగుతున్నారు, కొడుతున్నారు, అంబులెన్స్ పోతే అంబులెన్స్ అని కొట్టనిక పోతున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు మంచిగా ఉంటే ఇతరులు మంచిగా ఉంటారు, మీరు మంచిగా లేక పబ్లిక్కి న్యూసెన్స్ అయ్యి ఈ స్థితి వరకు వచ్చింది. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కారం దిశగా అందరం కూర్చొని మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం వస్తుంది. సమస్యకు ఇంకో సమస్య ఎవరు కారాదు. దీన్ని రాజకీయ రంగు పుడవకండి, మత రాజకీయం అసలే చేయకండి. తాండూని మనం డెవలప్ చేద్దాం, ఇంకా తాండూని ఇంకా భ్రష్టు వచ్చించే పరిస్థితి ఎవరు చేయొద్దు. అట్లా అంటే లాస్ట్ టైం రోహిత్ రెడ్డి గారు ఆడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేసిర్రు, మరి ఏడిపోయింది. ఇవన్నీ మాటలు తీయాలంటే పెద్ద విషయం కాదు. నేను రాజకీయం చేయదలుచుకోలే. వీళ్ళు వస్తారు, వీళ్ళ కూర్చోబెడతా ఆడరు, వాళ్ళను తీయమని ఎవరు చెప్పలేరు. వాళ్ళను ఒక లైన్ దాకా కూర్చోమని చెప్తున్నారు. మీ లిమిట్లో ఉంటే పబ్లిక్ కానీ పెట్టుకోవడానికి పార్కింగ్ కానీ వెహికల్స్ మూవ్ కావడానికి ఎవరికి సమస్య కావద్దని చెప్పింది. మీరు ఒక గంట సేపు ఇప్పుడు చూడండి 8 గంటల వరకు అక్కడ వినాయక చౌక్ నుంచి ఇక్కడికి రానికే బైక్ రానికే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరం కూర్చుందాము. వ్యాపారస్తులకు, చిన్న వ్యాపారస్తులకు, వాళ్ళ యజమానులకు అక్కడ లేని చర్యలు ఇక్కడ తీసుకున్నారమ్మా. ఇప్పుడు అక్కడ అంత ఇబ్బంది అవుతుంది, ఇక్కడికనే ఇబ్బంది అక్కడ ఎక్కువైతుంది. వాళ్ళ చర్యలు ఇక్కడ తీసుకున్నారు.
ఇప్పుడు సమస్య ఎక్కడైనా ఒక దగ్గరికి స్టార్ట్ చేయాలా లేదా? చేయగానే మరి ఇక్కడ నుండి ఇప్పుడు ఆడ షటర్లు షెడ్లు వేసుకున్నారు. షెడ్ల పర్మిషన్లు ఉన్నాయా? షెడ్లు కూడా తీపిస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు, వాళ్ళకు కూడా మాట్లాడిరంట. ప్రతిదానికి మనము ఒక పని మంచిది చేయాలని చూస్తున్నప్పుడు వెనక్కి చాలా వ్యతిరేకత వస్తుంది. కానీ మనం సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తాం. ఇప్పుడు కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఇవి? మేము వీళ్ళందరితో ఇప్పుడు ఈ రోజు కూడా మాట్లాడినాం. సగం మంది వచ్చారు, రేపు ఇంకా సగం మంది వస్తా అన్నారు. ఇంతకన్నా ఘోరంగా వినాయక చవితిలో ఉంది. ముసలోళ్ళకి బండలు కొట్టడానికి కూడా వస్తున్నారు కదా. వినాయక చౌక్ కాడ కూడా నేను ఇది ఒక్క సమస్య చెప్తలేను కదా, వినాయక చౌక్ లో కూడా చెప్తున్నా నేను. వినాయక చౌక్ లో ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తుంది? మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ జవాన్లు కానీ టౌన్ ప్లాన్ వాళ్ళు కానీ వాళ్ళకు మాట్లాడుతున్నారు, వాళ్ళకు చెప్తున్నారు మీకు సంబంధించి మీ దగ్గర ట్రేడ్ లైసెన్స్ ఉందా, మీ షాప్ ఎక్కడి వరకు ఉంది, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. మేము ఎవరిని పేదవాళ్ళని కూర్చాలి చేయాలని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు చెప్తలేరు. నేను కూడా ఏమంటున్నా, ఒక కౌన్సిలర్గా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రజలకు మంచి కావాలి, వ్యాపారస్తులు కూడా మంచిగా ఉండాలి. కానీ మేమే మంచిగా ఉంటాం, ప్రజలందరినీ కూడా దొబ్బేస్తాము, ట్రాఫిక్ అంతా ఇబ్బంది చిరు కలిగిస్తాము. వ్యాపారాల కోసం ప్రత్యామ్నాయం ఆలోచించారా? ప్రత్యామ్నాయం ఆలోచించేంత అంటే అంత రౌండ్ టేబుల్గా కూర్చోవాలి. ఆల్రెడీ ఒక జాగా ఉండే, ఇప్పుడు జాబితా వచ్చింది, వీడికి వచ్చి ఇక్కడ కూర్చోబెడతా, అది పద్ధతి కాదు కదా. అందరం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మన తాండూని డెవలప్ సమస్య చేసుకోవాలి. ఎప్పటిదాకా తీసేటట్టున్నారు ఇది? 1-2 రోజులలో అందరం కూర్చొని మాట్లాడతాము. కూర్చొని మాట్లాడి దీన్ని రాజకీయ రంగు వద్దు, మత రంగు అస్సలే వద్దనే చెప్తున్నాను. అందరం కూర్చొని అప్పటి వరకు లైన్లో కూర్చోమని చెప్పిర్రా? లైన్లో ఆల్రెడీ లైన్ కూడా వేయడం జరిగింది. లైన్లో కూర్చుంటే ఏమవుతుంది, అక్కడ కూడా వినాయక చౌక్ నుంచి మనకు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు సమస్య మొత్తం ఇక్కడనే ఉన్నది. వినాయక చౌక్ లో ఇంకెక్కువ ఉన్నది. వినాయక చౌక్ లో ఏమైందంటే ఇప్పుడు షటర్లు కడుతున్నారు, దాని మీద మట్టి ఉంది, మట్టి ముంగల వీళ్ళందరూ వచ్చి బండ్లు వచ్చినాయి, షాప్ ఉన్నాయి, షాపుల ముంగల చిన్న వ్యాపారస్తులు సగం రోడ్ల మీద మొత్తం సగం రోడ్లు ఏంది మొత్తం రోడ్ల మీదకి వచ్చిన అది కదా. నేను అందరికీ సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది వీళ్ళపైన ఎందుకు వచ్చింది? ఒక దగ్గర ఎక్కడో అది స్టార్ట్ చేసి అక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు కదా. అక్కడ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. మాట్లాడి సమస్యను పరిష్కారం చేసే దిశగా పోదామని చెప్తున్నారు.